ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వర్షిని పాప మా అక్క కేద వేస్తుంది పేడ నా వర్షిని పాపని పిలిచిన బాక్సర్ ఏడా వర్షిని పాప ఏంటి జిమ్ కి రావట్లేదు? నేను బరువులు మొయ్యలేకపోతున్నాను. నువ్వు షోని లేపక అటు బరువులు లేపక ఏంటి వర్షిని పాప నీ వల్ల ఉపయోగం? సరే గాని బాక్సింగ్ లో ఎన్ని పంచులు ఉంటాయో తెలుసా? తెలీదు. అయ్యా నీకు స్టేజ్ మీద పంచులేయడమే తెలీదు అనుకున్నాను, బాక్సింగ్ లో కూడా ఎన్ని ఉంటాయో తెలీదా? అనిల్ సార్ చూసారా, అందరు నన్ను కార్నర్ చేస్తున్నారు. అన్ని చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తా. సార్ చూస్తానే ఉంటారు, ఏం చేయరు. ఎందుకంటే సార్ కూడా తెలిసేది నిజమని. బాడీ బిల్డర్ అవ్వాలంటే ఏముండాలి? ముందు బాడీ ఉండాలి. దియా, నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా బాక్సింగ్. నేర్చుకోనా? ఎందుకు మేడం? ఆల్రెడీ శుభలేఖ సుధాకర్ గారితో చేస్తున్నారు కదా, మళ్ళీ నేర్చుకోవడం ఎందుకు? ఇంకోసారి ఇది అమ్మాయి ఎవరు నువ్వు? గురు. నువ్వు ఈ షోకే బరువు, నాకు ఎలా అవుతావు గురు? ఓయ్ గురు. నేనా? నాకు బాక్సింగ్ రాదు, నేను ఎలా గురువుని? బాక్స్ ఆఫీస్ నాకు వచ్చేస్తా, నీకన్నా పెద్ద బాక్సర్ ఎవరున్నారు గురు? ఇదిగా గురు, నీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నీకోసం ఒక పాట డెడికేట్ చేస్తున్నా ఇనుకో. ఇక్కడ ఉన్నాడు మా గురు, మ్యూజిక్ చేయండి షురు. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసి నావె దడదడా, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం, తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం, విడిగా నలిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటెవ్వు. ఎంత ఎక్స్ట్రాడినరీగా పాడావంటే అంత ఎక్స్ట్రాడినరీ పాడావు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆల్సో. అండ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సీజన్ మొత్తంలోని ఫస్ట్ టైం ఒక పాట అంతా వైలిన్ వాయించడం నేను చూసాను అనమాట. యాక్చువల్లీ హోల్ సాంగ్ ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా హోల్ సాంగ్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. కామాక్షి గారు. నేను ముద్దుగా మీనాక్షి అని పిలుస్తాను. బాగా కవర్ చేసావు, బాగా కవర్ చేసావు. అందరూ కామాక్షి అని పిలిస్తే నాకు మీనాక్షి. ఓకే, తప్పేంటి? ఏదైనా దేవతే కదా, ఎవరైనా సరే దేవత పేరే కాబట్టి అలాగే పిలుస్తాం అన్నమాట. చిన్నది బ్యాడ్, ఐ నో ఇట్స్ బ్యాడ్, యా బట్ స్టిల్. అనిల్ గారు ఎరక్కొట్టేసావు దియా. థ్యాంక్ యూ సో మచ్. ఎంట్రీ అదిరింది, నీ అవుట్ఫిట్ అదిరింది, నీ కాన్ఫిడెన్స్ అదిరింది, చక్కగా పాడావు. అసలు ఆ గురువులో ఆ రోల్ లోకి వెళ్ళి చేసినట్టు అనిపించింది నాకు. నువ్వు పెర్ఫార్మెన్స్ అంతా సూపర్ పాడావు. థ్యాంక్ యూ సార్. చిరుబూరుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా దియా, నువ్వు ముందు మాట్లాడావు యాసలో, అది గాని పాట గాని ఎలా ఉందంటే నీటి మీద పడవ తేలిపోతూ ఉన్నట్టుగా ఉంది. అంత ఈజీ ఉంది నువ్వు పాడినప్పుడు. ఈ పాట చాలా బాగా పాడావు నువ్వు, నిజంగా. గాడ్ బ్లెస్ యూ. ఈ పాప చిన్న మూమెంట్స్ చేసిందమ్మా. ఈ పాడేటప్పుడు అక్కడ చాలా పెద్ద మూమెంట్స్ చేశారమ్మా ఆయన. కొంచెం నేను చూడలేదండి. అయ్యో, మీరు పొరపాటున టెలికాస్ట్ లో కూడా చూడొద్దు అవి. ఎంత చక్కగా పాడుతుంటే ఆ పాప. చిన్న ఆ మూమెంట్ చేయండి. ఏం వేశారు? గోల్డెన్ మూమెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. తీసేయండి అయితే ఎడిటింగ్ లో, వద్దు మళ్ళీ చూడకూడదు కూడా. అనంత్ గారు. దియా, ఈ పాట పాడింది ఎవరు? సార్ ధీ గారు. సార్ ధీ గారు కదా. ధీ గారు. ఇప్పటి నుంచి నువ్వు ధీయా. తను ఎంత బాగా పాడిందో అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చిరునవ్వు చిలకరించు. నవదీప్ అన్న. ఓ పిల్ల, నువ్వు పాడిన పాటలో చిచ్చుబుడ్డి అన్నావు చూడు, అది పాటలో లిరిక్ కాదు పిల్ల, నువ్వే. థ్యాంక్ యూ సార్. ఎర్రగా తీసేసావుగా, టూ గుడ్. థ్యాంక్ యూ సార్. అబ్బో, చిన్న యాస్ వచ్చింది. థ్యాంక్ యూ సార్ అంట. థ్యాంక్ యూ బేబీ.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎస్ చాలా ముద్దుగా పాడావు అండ్ ఐ లవ్ యువర్ అవుట్ ఫిట్ అండ్ ద వే డిజైనర్ వేర్. ఎప్పుడు అడిగాడు నిన్ను? యాక్టింగ్ చేసేస్తున్నావు, సింగింగ్ చేసేస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, మాకు ఛాన్స్ ఇవ్వవా? ఫ్యాన్ అయిపోయాను నేను నీకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సూపర్ నాన్న నువ్వు సూపర్. థ్యాంక్ యూ సార్. చిన్నారావు గారు చిన్నారావు గారు మొదలెడదాం. అప్పారావు గారు ఆయన ఏదో చెప్తున్నారు. చిన్నారావు గారు, అప్పారావు గారు ముద్దుగా కామాక్షి మీనాక్షి అయినప్పుడు నువ్వు మాకు చిన్నారావు అవ్వకూడదా? మీరు ముద్దుగా పిలుచుకుంటున్నారు. అచ్చా అచ్చా, ఓకే ఓకే, నాకు అర్థమైంది. కామాక్షి గారు చాలా బాగా వాయించారండి. థ్యాంక్ యూ. ఓకేనా? చిన్నారావు గారు, పెద్దారావు గారు, నేను మీ అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.